హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్ బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. రేషన్ కోసం అయితే నిన్న ఒక టాస్క్ పెట్టినాడు బిగ్ బాస్. సో ఈ టాస్క్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రాయండి. అంటే బిగ్ బాస్ కొన్ని సౌండ్స్ ఇస్తాడనమాట, ఒక 5 సౌండ్స్. అది కోడిదే కావచ్చు, సమ్ ఏదైనా ఒక 5 సౌండ్స్ ఇస్తాడు. ఆ సౌండ్ ఏంటిదని కరెక్ట్గా రాయాలన్నమాట. సో ఈ సౌండ్ గుర్తుపెట్టుకోండి, రాయండి. ఈ టాస్క్లో అయితే శక్తి టీం విన్ అవుతుంది. సో శక్తి టీం విన్ అయినందువల్ల ఫస్ట్ బ్రజర్ మోగినప్పుడు నిఖిల్ వెళ్ళాలి. సో నిఖిల్ వెళ్ళి రేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత ఇంకొక బ్రజర్ మోగుతుంది. సో ఆ బ్రజర్ మోగినప్పుడు సీత వెళ్ళి ఆ, తీసుకొని రావాలన్నమాట రేషన్. సో ఇలా అయితే రేషన్ది అయితే కంప్లీట్ అయిపోయింది. రేషన్ తీసుకున్న తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఇంకొకటి ఏంటంటే బయట గోల్డెన్ బ్యాంగిల్ అనేసి ఒక స్టాండ్ మీద గోల్డెన్ బ్యాంగిల్ పెడతాడనమాట. సో దానికి ఏమంటాడు అంటే బిగ్ బాస్, ఆమ్, ఇది గోల్డెన్ బ్యాంగిల్, దీనికి ఒక పవర్ ఉంటుంది. ఏంటి అంటే మీరు ఇప్పుడున్న క్లాన్ మీకు నచ్చకపోతే ఆ క్లాన్లోంచి పక్క క్లాన్లోకి షిఫ్ట్ అవ్వచ్చు అని ఆ పవర్ ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. సో కాసేపు వరకు టైం ఇస్తాడనమాట. అయితే వీళ్ళందరూ ఆలోచించుకుంటారు, ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు, నేను వెళ్ళను అనుకుంటూ ఉంటారు. సో బిగ్ బాస్ అడిగే టైంకి మణికంఠ అంటాడు, బిగ్ బాస్ నేను వెళ్తా బిగ్ బాస్ అని చెప్తాడు. ఎందుకు అంటే ఇక్కడ అంటే నేను ఆడడానికి లేదు కదా. సో ఆ క్లాన్కి వెళ్ళినప్పుడు నేను ఏమన్నా ఆడడానికి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు, మేబీ ఆ ఉద్దేశంతోనే వెళ్తున్నా బిగ్ బాస్ అని చెప్పేసి మణికంఠ చెప్తాడు. సో మణికంఠకి ఇంకొక ఆప్షన్ ఏమిస్తాడు అంటే, ఇప్పుడు నువ్వు ఈ క్లాన్ నుంచి అవతల కాంతార క్లాన్కి వెళ్తున్నావు కదా. సో కాంతార క్లాన్ నుంచి ఎవరినైనా సరే ఒక హౌస్మేట్ని శక్తి క్లాన్కి పంపించవచ్చు అని చెప్పేసి చెప్తాడు బిగ్ బాస్. అందరు షాక్ అవుతారు. అయ్యో నబిల్ అని చెప్తాడు, ప్లీజ్ మణికంఠ నన్ను మాత్రం పంపించవు, ఇక్కడైతే పవర్ ఉండాలి అని చెప్పేసి నబిల్ అంటాడు. సో సీత కూడా అలాగే చెప్తుంది, ఇప్పుడు నువ్వు ఈ క్లాన్లోకి వస్తున్నావు కదా, మన క్లాన్లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ ఉండాలి, సో ఆలోచించు అని చెప్పేసి సీత చెప్తుంది. సో ఇలా చెప్పిన తర్వాత మణికంఠ ఆదిత్య గారిని శక్తి క్లాన్కి పంపిస్తారనమాట. సో ఇంకొక ఎపిసోడ్ ఇప్పుడు ఏంటి అంటే, ఈ ఎపిసోడ్లో ఒకటి నిన్న అయితే ఒక గేమ్ అయితే ఆడిపించాడు బిగ్ బాస్. ఎందుకంటే వాళ్ళు వచ్చి దాదాపు ఒక 1 మంత్ వరకు కావచ్చింది కదా. సో ఇప్పటి వరకు ప్రెజర్గా ఆడినారు. సో ఎన్నో టెన్షన్స్తో ఆడినారు కదా. సో ఇప్పుడు మీకు కొంచెం మైండ్ రిలీఫ్ గేమ్ పెడుతున్నాను అని చెప్పి బిగ్ బాస్ ఏం చెప్తాడు అంటే, హౌస్ మేట్స్ ఫొటోస్ పెట్టి క్యారెక్టర్ చేంజెస్ లాగా మీరు గేమ్ ఆడాలి అని చెప్పేసి చెప్తారు. సో ఈ గేమ్లో అయితే ఒక్కొక్కరు వేరే వాళ్ళవి ఆ హౌస్ మేట్స్వే వేసుకొని ఆ ఫొటోస్ వేసుకొని అయితే గేమ్ ఆడడం జరిగింది. సో ఈ గేమ్లో అయితే మణికంఠ, ప్రేరణ అండ్ నబిల్ వీళ్ళ ముగ్గురు యాక్ట్ చేసింది అయితే హాస్యం అనిపించింది. మరి మీకు ఎవరిది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎవరు ప్రేరణ అయితే మణికంఠది యాక్ట్ చేసింది, చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ నబిల్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఆదిత్య గారిది యాక్ట్ చేసినారు. ఇక సేమ్ ఇంకా ఆ క్యారెక్టర్లో ఉండిపోయి ఆ క్యారెక్టర్లో దిగిపోయినాడు అంతే, ఇంకా అట్లానే చెప్పుకోవాలి. సో ఇద్దరు అయితే కూడా చాలా ఆసమ్గా ఆడారని చెప్పుకోవచ్చు. సో తర్వాత సోనియా మిడ్ నైట్ అనమాట, పడుకునేటప్పుడు సోనియా అంటది, అంటే దీనికంటే ముందు మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. సో యష్మి కానీ అండ్ నబిల్ కానీ అండ్ సీత కానీ అండ్ మిగిలిన హౌస్మేట్స్ అందరూ ఏంటంటే సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్, ఈ 3 క్యారెక్టర్లే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఈ 3 క్యారెక్టర్ల గురించే ఎక్కువగా చేశారని చెప్పుకోవచ్చు. సో ఇదే విషయం పైన మణికంఠతో చెప్తుంది సోనియా. ఏమంటదంటే, హౌస్లో మొత్తము సోనియా నిఖిల్ పృథ్వీ మా ముగ్గురు గురించి అసలు మొత్తం టీం అంతా అసలు ఎట్లా ఆడారు, నాకైతే ఒకటి అర్థమైపోయింది, ఇక మేము ముగ్గురం ఒకటి అట్లా అన్నట్టుగా అర్థమైపోయింది. చూడు వాళ్ళంతా ఒకటి, మేము ముగ్గురం ఒకటి అన్నట్టుగా అయితే సోనియా అయితే మణికంఠతో చెప్పడం జరిగింది.
సో ఇందులో ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పృథ్వీ గురించి అండ్ విష్ణుప్రియ గురించి. పృథ్వీకి కొంచెం దెబ్బ తాకుతుందనమాట మొన్న టాస్క్ ఆడేటప్పుడు. సో ఆ దెబ్బ తాకితే తనొచ్చి కొంచెం మందు రాస్తూ ఉంటుందన్నమాట. ఆ రాసే టైంలో రాసేసి వెళ్తుంది. వెళ్తే ఈ ప్రేరణ వీళ్ళంటారు, సో నువ్వు మారిపోయినావు, అంటే ఇప్పటి వరకు ఒకలాగా ఇప్పటి నుంచి నువ్వు మారిపోయినావు అని చెప్పేసి విష్ణుప్రియతో అంటాడు. అది నేనెందుకు మారుతాను, అలా దెబ్బ ఎవరికి తగిలినా నేను రాస్తాను, నీకు తగిలినా నేను రాస్తాను, సో నేనేం మారలేదు అని చెప్పేసి విష్ణుప్రియ అంటది. లేదు మారినవు, ఎందుకు అంటే ఇప్పటి వరకు ఉన్నది ఒకలాగా, ఇప్పటి నుంచి నువ్వు పృథ్వీతో ఉండడం ఒకలాగా అని చెప్పేసి వాళ్ళంటారు. లేదు అది నా పర్సనల్ పక్కన పెడితే నేను గేమ్ లాగా ఆడతాను, సో అది ఎవరికి తగిలినా సరే నేను రాస్తాను అని చెప్పేసి అయితే విష్ణుప్రియ చెప్పింది. సో ఇక్కడ అంటే వీళ్ళు ఈ ఈ 1 మంత్ నుంచి ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పటి నుంచి అయితే మనకొకటైతే అర్థమైంది ఏంటి అంటే విష్ణుప్రియ అండ్ పృథ్వీ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా లవ్ ట్రాక్ నడుస్తుందా అనే అనుమానం కూడా వస్తుంది. సో ఇదెంతవరకు నిజం అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు ఉంది కదా, సో హౌస్లోంచి ఎవరు వెళ్ళబోతున్నారు అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి సీజన్లో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఒక సీజన్లో వచ్చిన ఒక సీజన్లో రాకపోయినా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినా సరే ఒకరు మాత్రమే ఎంట్రీ ఇచ్చేవాళ్ళు. సో ఈ సీజన్లో మాత్రం ఏకంగా 7 మెంబర్స్ వైల్డ్ కార్డ్ మీద ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ వీక్ కానీ అండ్ నెక్స్ట్ వీక్లో కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో 7 మెంబర్స్ అంటే ఈ 7 మెంబర్స్లో అంటే ఇప్పటి వరకు అయితే ఒక్కొక్కరు ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అయితే ఉండదు, ఎలిమినేషన్ ప్రక్రియ ఒక్కొక్కరు అయితే ఉండదు. సో ఈ 7 మెంబర్స్ వచ్చిన తర్వాత మరి 2 మెంబర్స్ ఉంటారా, మరి ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే.